అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యార్థుల్లో మేధాశక్తిని పెంచే దిశగా సిబిఐటి కళాశాల యాజమాన్యం అడుగులేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే శ్రీహరికోటలో లాంటి ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి పరిశోధనలు జరుగుతాయి. అయితే తాజాగా ఏదైతే విద్యార్థులు ఉన్నటువంటి మేధాశక్తిని వెలికితీసి వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడం కోసం సరికొత్తటువంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కూడా ఒక రకంగా శ్రీహరికోట అంటే ఇస్రోకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అడిగి తెలుసుకుంటాం ఎలాంటి ప్రయోగం చేశారు ఏంటంటే ఎలాంటి ప్రయోగం చేసేస్తారు అసలు ఏంటి విషయం. సార్, ఇది బేసిక్గా చెప్పాలంటే వాతావరణం మార్పులను సంబంధించినటువంటి చేసిన ప్రయోగము. ఇది చాలా అభినందనీయమైనది. ఎందుకంటే ఈ జనరల్గా ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయోగాలు. అలాగే అవసరమైనప్పుడు ఇస్రోలోని కొన్ని సెంటర్స్ కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాటిల్లో నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కూడా ఒకటి ఉంటుంది. ఎవ్రీడే 5:30 వీ యూస్ టు లాంచ్ బెలూన్స్ ఫ్రమ్ నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో ఇవి బేసిక్గా ఏం చెప్తాయంటే సార్, గాలిలో తేమ ఎంత ఉంది, పీడనం ఎలా చేంజ్ అవుతుంది, ప్లస్ హ్యూమిడిటీ అంటే తేమ, టెంపరేచర్ ఉష్ణోగ్రత ఎలా ఉంది, విండ్ స్పీడ్, విండ్ ఎంత వేగంతో ఉంది అండ్ ఏ దిశలో ప్రయాణిస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇస్తాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ బేసిక్గా ఏం చెప్తుందంటే సార్, వాతావరణంలో మనకు ఒక క్లౌడ్ ఫార్మేషన్ కావాలి అంటే, ఒక వర్షం పడేదానికి ఒక క్లౌడ్ అనేది ఫామ్ కావాలంటే బేసిక్గా హ్యూమిడిటీ అనేది లో లెవెల్స్ నుంచి పైకి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యేదానికి మనకు కొంత అప్వర్డ్ వెలాసిటీ అనేది కావాలి, అంటే పైకి తీసుకునేదానికి వెలాసిటీ అనేది కావాలి. సో ఇలాంటి ప్రయోగాలు అవి ఎంత గాలిలో అంటే మన ఒక ప్రాంతం తీసుకుంటే ఆ ప్రాంతంలో ఇలాంటి క్లౌడ్స్ డెవలప్ అయ్యేదానికి ఎంత అవకాశం ఉంది అని ఒక 2-3 గంటల ముందే చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని చెప్పేసి సిబిఐటి యాజమాన్యం కోరుకుంటూ, సో I appreciate all the CBIT team for doing this kind of research and the management for encouragement this kind of research. ప్రధానంగా సిబిఐటి వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఈ ప్రయోగం ఎక్స్పెరిమెంట్ అయితే ఉందో అది ఎన్ని కిలోమీటర్ల స్థాయిలోకి పైకి వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, తేమ శాతం కావచ్చు, ఇతరత్ర అంశాలను గుర్తిస్తుంది. అవి వాటిని ఎలా వీళ్ళు ఇది చేస్తారు సరే, బేసిక్గా ఈ బెలూన్స్ వచ్చేసి 25 to 30 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలవు. సో పైకి వెళ్ళే కొలది మనకేమవుతుందంటే ఈ ప్రెషర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి బెలూన్ ఎక్స్పాండ్ అవుతూ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్ కెనాట్ సస్టైన్, దాది బ్రేక్ అవుతుంది. అంత హైట్ వరకు ఇట్ కెన్ ట్రావెల్. బట్ వీళ్ళు చేసిన ఒకటి వినూత్నమైన ప్రయోగం ఏంటంటే, బెలూన్తో పాటు ఒక అల్ట్రావైలెట్ రేడియేషన్ మెజర్ చేసేదానికోసం ఒక సెన్సార్ను పంపించడం జరిగింది. దాని రికవరీ కోసం ఒక పారాషూట్ని పెట్టి సేఫ్ ల్యాండింగ్ జరిగేటట్టు చేసి దాన్ని రికవరీ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ ఎక్స్పెరిమెంట్. అండ్ ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది భూమికి ఎంత చేరుతుంది అనే దానికోసం చాలా విషయాలు ఇంపార్టెన్స్ ఉంటుంది సార్. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువ ఉంటే కనుక ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. సో ఇలాంటివన్నీ ముందుగా తెలుసుకునే దానికోసం వీళ్ళు చేసిన ఈ ప్రయోగం అనేది చాలా ఉపయోగకరం. సార్, మనతో పాటు ఆర్కిటెక్ట్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పిల్లల్లో ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి అంటే ఒక రకంగా సాధారణంగా బోధనకే పరిమితమైనటువంటి నేపథ్యం, అలాంటి పరిస్థితి నేపథ్యంలో చైతన్య భారతి ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు ఒక రకంగా ప్రయోగాత్మకంగా చేయడాన్ని ఎలా చూడాలంటారు? యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా సమానంగా కావాలి. అందులో భాగంగానే స్టూడెంట్స్ నేర్చుకున్నటువంటి విద్యను ప్రాక్టికల్గా చూడడానికి కోసము ఈరోజు హీలియం బెలూన్ లాంచ్ చేయడం జరిగింది. అది 35 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్తుంది. ఇది ఓన్లీ ప్రిలిమినరీ హీలియం బెలూన్. దీని ద్వారా ఆల్రెడీ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ తోటి, ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ న్యూ టెక్నాలజీ, ఉన్న నాలెడ్జ్ని స్టూడెంట్స్ ఎలా టెంపరేచర్ వేరీ అవుతుంది పైకి వెళ్ళే కొద్దీ, ప్రెజర్ ఎలా వేరీ అవుతుంది, అల్ట్రావైలెట్ రేస్ ఎలా చేంజ్ అవుతున్నాయి, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఎలా ఉన్నాయి అన్న అవగాహన ఈరోజు కంప్లీట్గా స్టూడెంట్స్ అందరూ మానిటర్ చేస్తూ ఉన్నారు. ఈ బెలూన్ పైకి వెళ్ళే కొద్దీ ఆ బెలూన్ ఎక్కడ ఉంది, ఏ దిశలో ఉంది, ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ కంప్యూటర్లో వాళ్ళు స్పష్టంగా చూస్తూ ఆ వేరియేషన్ ఆఫ్ డిఫరెంట్ పారామీటర్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేయగలిగేటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని కంప్లీట్గా అవగాహన చేసుకున్న తర్వాత ఒక బెలూన్ను ఒక చోట లాంచ్ చేశాక దాన్ని రేడియల్గా ఒక 50-60 కిలోమీటర్స్ వరకు కూడా
అబ్జర్వ్ చేయగలిగేటువంటి పరిస్థితుల్ని స్టూడెంట్స్ ఫ్యూచర్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మనతో పాటు కళాశాల యాజమాన్యం జయభారత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్, మీ స్టూడెంట్స్ అంటే ఒక రకంగా సాధారణంగా అన్ని కళాశాలలో మనం చూస్తుంటే మాత్రం ఏదైతే బోధనకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యం, మీకు ఈ సరికొత్తగా ఇలాంటి ప్రయోగం చేస్తే బాగుంటుందన్న కాన్సెప్ట్ మీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే విద్యార్థుల నైపుణ్య శక్తి పెంచే దిశగా అడుగులు వేయాలన్న భావనతో ఈ ప్రయోగం చేశారా? అబ్సల్యూట్లీ అండి. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఎప్పుడు కూడా కేవలం క్లాస్ రూమ్ టీచింగ్ అనేదే కాకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. పిల్లలు ఎప్పుడు కూడా సాంకేతికత వైపు అడుగులు వేయాలంటే కేవలం టీచింగ్ క్లాస్ రూమ్లో టీచింగ్ వల్ల సాధ్యం కాదు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో వాటికి సంబంధించి కొన్ని ఇలాంటి ప్రయోగాలు చేయటం, వాటి దిశగా పిల్లలను ఎంకరేజ్ చేయటం, వాటి చేయటం ద్వారా పిల్లల్లో ఒక మంచి దాని మీద ఒక మంచి అవగాహన వస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తారనేది మా ప్రయత్నం. అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి ప్రయోగాలు ఎక్కడ సాధారణంగా జరగని పరిస్థితి. అంటే మీకు ఒక్కరికే ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అది ప్రధాన కారణం. మొదటి నుంచి మేము ఆలోచించేది ఒకటే అండి, ప్రాంతీయంగా ఇక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లల్లో చాలా మంచి ఫైర్ ఉంటుంది. కాకపోతే వాళ్ళను కరెక్ట్గా మనం గైడ్ చేసి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలామంది వీళ్ళలోనే అబ్దుల్ కలాంలు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటాం. అవి చేయటం ద్వారా పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనతో పాటు ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రధాన పాత్ర పోసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అసలు ఎందుకు వచ్చింది? అసలు మీరు కళాశాల యాజమాన్యం చెప్పారా? ఏంటి అసలు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏ ఉపయోగించారు ఏంటి అసలు? సో అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయి కార్తికేయ. ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మేము ఏదైతే నేర్చుకుంటున్నామో థియరిటికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లైక్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఇందులో ఈ ఏవైతే ఉన్న ఏరోడైనమిక్స్ కావచ్చు, మెకానికల్ సంబంధించినవి కావచ్చు, అన్ని కాన్సెప్ట్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి అనమాట. ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం. అట్లాగే మేము మాకుండే ఈ స్పేస్ టెక్నాలజీ పట్ల మాకుండే ఇంట్రెస్ట్తో ఈ పీకో శాటిలైట్ అనేది మేము తయారు చేయడం జరిగింది. దీన్ని టెస్ట్ చేయడానికి మేము ఏరో లాంచ్ ఇండియా అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యాము. సో దీన్ని 25 కిలోమీటర్స్ హైట్ వరకు దీన్ని మేము పంపించేటట్టు ప్రణాళిక చేశాము. ఇందులో మేము వాడినటి సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అవి టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ, యూవీ రేడియేషన్. సో ఇట్లాంటి పారామీటర్స్ యొక్క డీటెయిల్స్ని మనకు లైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందులో మేము ఒక హెచ్డీ కెమెరాను కూడా అమర్చడం జరిగింది. ఈ శాటిలైట్ పారాషూట్ సహాయంతో కింద పడ్డాక దాన్ని రిట్రైవ్ చేసుకొని ఆ విజువల్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ కావడం జరిగింది? వీరందరూ అంటే ఒక రకంగా సాధారణంగా శ్రీహరికోట వంటి ప్రాంతాల్లోనే ఇట్లాంటి శాటిలైట్ ఉపగ్రహాలను పైకి పంపించి ఆ తర్వాత వాటిలో ఉన్నటువంటి లోపాలు, లోటుపాట్లు గుర్తిస్తుంటారు. కానీ మీరు చేయడం, ఇందులో మీతో పాటు ఎంతమంది భాగస్వామ్యారు విద్యార్థులు? మేము మొత్తం 35 మంది మేము బృందంగా ఏర్పడి ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది సార్. సో ఎందుకు మీకు ఈ ప్రాజెక్ట్ చేయాలనిపించింది? అసలు ఏంటి వాతావరణంలో సాధారణంగా అది చాలామంది చేస్తుంటారు, కానీ మీరే ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు? అయితే ఈ క్రమంలో నేనేమంటున్నా అంటే సాధారణంగా ఇంజనీరింగ్ కాలేజీలో కేవలం థియరీ చెప్పి ఆ తర్వాత పంపించేసి పాస్ అయినా లేదన్నటువంటి భావనే ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలో. కానీ మీ యాజమాన్యం కూడా ఒక రకంగా ప్రత్యేకమైన దుస్సారించి పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్య శక్తి, మేధాశక్తిని బయటికి తీయాలన్నటువంటి భావంతో చేసింది కాబట్టి ఎలా చూడండి. సో దీనికి ముందుగా నేను సిబిఐటి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఇట్లాంటి ఒక ఐడియా ఉందని కాలేజీకి ప్రపోజ్ చేయగానే వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు. జనవరి నుండి స్టార్ట్ చేసాము ఈ ప్రాజెక్ట్ని. లైక్ 9 నెలలుగా కష్టపడుతూ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి మాకు సిబిఐటి ద్వారానే సీట్స్ ఫండింగ్ అనేది దీనికి అలాట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు అనజ. నేను సిబిఐటి కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు 8 నవంబర్ 2025న మేము బెలూన్ శాటిలైట్ని అంటే పీకో శాటిలైట్ని స్పేస్లోకి పంపించడం జరిగింది. ఇది ఒక స్పేస్లో ఉన్న చాలా టెంపరేచర్ కానీ, హైట్ ఎంతవరకు వెళ్ళగలదు అనేది కానీ, యూవీ రేస్ ఎంతవరకు ఉన్నాయి అనేది కానీ మెజర్ చేస్తుంది. మెయిన్గా అన్ని చోట్ల ఈ కాలంలో శాటిలైట్ని స్పేస్లోకి పంపించడం జరుగుతుంది. కానీ మా ప్రత్యేకత మేము చేసిన ఒక కొత్త పని ఏంటంటే యూవీ లైట్ని కూడా సెన్స్ చేసే ఒక సెన్సార్ని పెట్టి పంపడం జరిగింది. మనకు తెలుసు ఈ మధ్య కాలంలో యూవీ రేస్ ఎక్కువగా మన స్కిన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. సో దాని గణంగా మనం మోస్ట్లీ సన్ స్క్రీన్స్ వాడుతున్నారు ఈ కాలంలో ప్రజలు. దాన్ని మనం ఎంత క్వాంటిటీలో వాడాలి అనేది కూడా యూవీ రేస్ ఉన్న క్వాంటిటీని బట్టి మనం అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫలితంగా మేము భావిస్తున్నాము. మా ఆడపిల్లల్ని ఈ కాలంలో ఎంకరేజ్ చేయకుండా ఉన్న కాలంలో సిబిఐటి వాళ్ళు మాకు చాలా అవకాశం ఇచ్చినారు. మేము ఈ బెలూన్ శాటిలైట్ని ఈరోజు స్పేస్లోకి పంపించడంతో
మోస్ట్లీ కాలేజెస్ వాళ్ళు మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వరు, కానీ సిబిఐటి వాళ్ళు మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మేము ఈ అవకాశం ఇచ్చినందుకు సిబిఐటికి మేము చాలా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నేను బీటెక్ 4th ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈసీఈ బ్రాంచ్లో. మా బ్రాంచ్ నుంచి ఇంకా మిగతా బ్రాంచ్ వాళ్ళ నుంచి మేము ఈరోజు అనేది 8th నవంబర్ వచ్చేసి పికో శాటిలైట్ అనేది లాంచ్ చేసాము సక్సెస్ఫుల్గా. ఈ శాటిలైట్ ద్వారా మనం ఏమేమి తెలుసుకోవచ్చు అంటే దాని ఒక ప్రెజర్ కానీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఇంకా యూవీ సెన్సార్ కొన్ని మనం పంపించడం జరిగింది. దాంతో ఇంకా అన్ని పికో శాటిలైట్స్ అని ఎక్కడైనా చేశారు, కానీ మేము ఆ సిబిఐటిలో ఎక్కువగా పెట్టింది ఏంటి అంటే మేము పారాషూట్ కొని ఇందులో పెట్టాము సేఫ్గా లాంచ్ కావడానికి. లాంచ్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎక్కడ అంతా ఏముంది, ఎంత ప్రెషర్ హ్యూమిడిటీ ఉంది అనేది కొని మనం గ్యాదర్ చేసుకోవచ్చు అంత ఇన్ఫర్మేషన్. ఇదంతా మా సిబిఐటి ఫ్యామిలీ అందరూ, మా డైరెక్టర్ సార్ కానీ, ప్రిన్సిపల్ మేడం కానీ, చైర్మన్ సార్ కానీ వీళ్ళ సపోర్ట్తోనే మేము ముందరికి వెళ్ళాము. వీళ్ళు మాకు ప్రతిదానికి సపోర్టివ్గా ఉంటారు కాబట్టి మేము ఇలాంటి వర్క్స్ చేయడానికి సాధ్యమైంది. థ్యాంక్ యూ. అంతేకాకుండా మా కాలేజ్లో థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ మీద కూడా చాలా అవగాహన తెప్పిస్తారు టీచర్స్. మేము ప్రాక్టికల్గా కూడా ఏదైనా చేయాలి అంటే అయినా ప్రోత్సహిస్తారు. సో సిబిఐటిలో చదవడం వల్ల మేము ఇలాంటివి ఇంకా చేయగలిగాము. సో మేము ఈ కాలేజ్లో చదువుతున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శివ యశ్వంత్. నేను సిబిఐటిలో చదువుతాను, ఫైనల్ ఇయర్ ఈసీ చదువుతున్నాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సిబిఐటి మేనేజ్మెంట్, ఎందుకంటే వాళ్ళ వల్లనే సాధ్యం. ఇది మేము చదువుకున్నది ప్రాక్టికల్గా చేసి దీన్ని పంపించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్, ఈ బెలూన్ శాటిలైట్ బెలూన్ అనేది అబౌవ్ 25 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. దీనికి జీపీఎస్ ట్రాకర్ కనెక్ట్ చేశాము. దీనికి లైవ్ డేటా ట్రాన్స్మిషన్, పైన ఉండే డేటా మనం లైవ్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్. రవికుమార్, సిబిఐటి కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈసీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు చైర్మన్ సార్, ప్రిన్సిపల్ మేడం అండ్ డైరెక్టర్ సార్. సో మేము ఈ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి పీకో శాటిలైట్. ఈ పీకో శాటిలైట్ని చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఓజోన్ లేయర్ యొక్క కండిషన్ని, యూవీ లైట్ ఇంటెన్సిటీని తెలుసుకోవడం కోసం మాత్రమే. సో నవ్ డేస్ ఎలా ఉందంటే ఒకరోజు ఉన్నట్టు ఇంకొక రోజు వెదర్ లేకుండా ఉంది. సో ఈ వెదర్ని మనం ముందే ప్రిడిక్ట్ చేసి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసం మాత్రమే, ఇంకో సొల్యూషన్ తెచ్చుకోవడం కోసం ఇది చేసాము. సో మా కాలేజ్ యొక్క మెయిన్ స్టూడెంట్ మోటో ఏంటంటే మొత్తం నాలెడ్జ్ అంతా కాలేజ్లో రూమ్స్లోనే ఉండకుండా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకొని ఇంకా ఒకరి నుంచి ఒకరికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి కోరుకుంటారు. సో థ్యాంక్స్ ఫర్ సిబిఐటి. థ్యాంక్ యూ. నా పేరు గణేష్. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గణేష్. ముందుగా అందరికీ నమస్కారం. ఇది బెలూన్ శాటిలైట్ అనేది మేము 9 నెలలుగా సెర్చ్ చేసి సిబిఐటి యాజమాన్యానికి చెప్పడం జరిగింది. దాంట్లో వచ్చేసి హ్యూమిడిటీ సెన్సార్స్, అలాంటివి యూవీ సెన్సార్స్ ఇలాంటివి యూజ్ చేసి వాతావరణంలో తేమ శాతాన్ని ఇలాంటివి కనుక్కోవడానికి మేము ప్రయత్నం చేసి పంపించడం జరిగింది. దాదాపు ఇది 25 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకొని మేము దాంట్లో వచ్చిన కెమెరా విజువల్స్ కానీ, దాంట్లో టెంపరేచర్ ఎలా ఉంది పైన అక్కడ అనేది చెప్పడం జరుగుతుంది. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు తరుణి. నేను సిబిఐటి కాలేజ్లో ఫైనల్ ఇయర్ ఈసీ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. సో ఈ ప్రాజెక్ట్ను మేము మెయిన్ చేయడం ద్వారా ఫస్ట్ దీంట్లో మనం టెంపరేచర్, ప్రెజర్, హ్యూమిడిటీ, యూవీ రేడియేషన్ వీటన్నిటిని మెజర్ చేయొచ్చు. సో వీటన్నిటిని మెజర్ చేయడం వల్ల మనం వెదర్ని డిటెక్ట్ చేస్తాము. సో మా కాలేజ్లో మా ప్రిన్సిపల్ మ్యామ్, డైరెక్టర్ సార్ అండ్ చైర్మన్ సార్ వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది ఇంత సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని మేము పాస్ట్ 9 మంత్స్ నుండి చేస్తున్నాము. సో అవర్ టీమ్ సపోర్ట్ విత్ అవర్ కాలేజ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఇది ఇంత సక్సెస్ఫుల్గా ఈ బలూన్ శాటిలైట్ అనేది లాంచ్ చేశాము. థ్యాంక్ యూ. Good morning. Yes. A very good morning. I am Dr. Shruti, Principal of Chaitanya Bharat Institute of Technology, Prodhutur. And ee roju chala Sir, I'm so happy that today we have launched the helium balloon satellite, where this is the students' project, where our chairman sir has given the seed funding for our students, especially regarding this innovation satellite. Not only in the classroom teaching alone, we are going for the innovation, and this is the one of the milestone success we have made from our students. This is purely the students' project where they have initiated the success, and we have supported back in a collaboration with Aero Launch Company. So, and this is the attempt made in the India Book of World Records. Thank you. నమస్కారం అండి. నా పేరు సందీప్ కుమార్. నేను
ఈసీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సిబిఐటి ప్రొద్దుటూరులో పనిచేస్తున్నానండి. ఈరోజు హర్షించదగ్గ విషయం జరిగింది. క్యాంపస్లో 35 మంది విద్యార్థులు గత 9 నెలలుగా కష్టపడి స్టాటక్స్ 25 అని చెప్పి ఒక పీకో శాటిలైట్ని అట్మాస్ఫియర్లోకి లాంచ్ చేశారు. దీనివలన బెలూన్ అనేది శాటిలైట్ బెలూన్ అనేది 25 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి అక్కడ ఉన్న వాతావరణ స్థితిగతులను తెలుసుకొని మనకు డేటా ఇస్తుంది. దాన్ని బట్టి మనము అనలైజ్ చేసుకొని ఏ విధంగా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని డీకోడ్ చేసి దాని తగ్గట్లుగా కౌంటర్ మెథడ్స్ ఏం చేయాలని చెప్పేది దీని ముఖ్య ఉద్దేశం. ఇందాకనే క్యాంపస్లో 9 గంటల నుంచి 9:30 మధ్యలో లాంచ్ సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఇంకా బెలూన్ అనేది గాల్లోనే ఉంది. మనకు ఇంకా 1:30 నుంచి 2 గంటల మధ్యలో మనకు రిమైనింగ్ పారామీటర్స్ అన్నీ కూడా డీకోడ్ చేసి లైవ్ చెప్తారండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కాలేజీ యాజమాన్యానికి, మా చైర్మన్ డాక్టర్ విజేంద్ర రెడ్డి గారికి, తర్వాత మా డైరెక్టర్ ప్రసన్న సార్ గారికి, మా డైరెక్టర్ అడ్మిన్ శ్రీనివాసల్ రెడ్డి సార్ గారికి, మా ప్రిన్సిపల్ శృతి మేడం గారికి, మా హెచ్ఓడి గంగయ్య సార్ గారికి, తదితర విద్యార్థులకు, ఇతర అధ్యాపక సిబ్బందికి మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా సిబిఐటి కాలేజ్లో శాటిలైట్ అనేది లాంచ్ చేశాము. మాకు ఇండియా వరల్డ్ బుక్ అనే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. దీనికి చాలా మేము ఆనందపడుతున్నాము. మా కాలేజ్ వాళ్ళు చాలా సపోర్టివ్గా మాకు ఎల్లప్పుడూ ఉంటారు. 4 అవర్స్ మినిమం ఉంటుంది. ఏమేమి గుర్తిస్తుంది? టెంపరేచర్ని, హ్యూమిడిటీని, ప్రెజర్ని అది గుర్తిస్తుంది. దీనివల్ల మనకి యూవీ రేస్ అనేది కూడా తెలుపుతుంది. దానివల్ల మనం తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? అంటే టెంపరేచర్ ఎంత ఉంది అనేది మన గాల్లో తెలుస్తుంది, తేమ అనేది తెలుస్తుంది, ప్రెజర్ ఎంత ఉంది, ఎంత డిగ్రీస్ అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది. మనం దానికి అంటే ఎప్పుడు వర్షం పడుతుందని మనకి తెలుస్తుంది. దానివల్ల మనం డిటెక్ట్ చేస్తాము. అందరికీ నమస్కారం. నా పేరు దీప్తి. ఈరోజు సిబిఐటిలో పీకో శాటిలైట్ అనేది లాంచ్ చేశాము. అండ్ ఇది వచ్చేసి స్పేస్లోకి వెళ్తుంది. దీంతో మొత్తం వచ్చేసి మనకి ప్రెజర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది, నీటి శాతము అండ్ అట్మాస్ఫియర్లో మనకి ఎంత ఉంది తెలుస్తుంది. అండ్ యూవీ రేస్ ఆర్ ఆల్సో అది ఎంతవరకు పడుతుంది, మన చర్మానికి ఎంతవరకు సేఫ్టీగా అనేది ఉంటుంది. ఆ నీటి శాతము మనకు ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. నీటి శాతం అనేది ఎంత ఉంది మనకు అనేది తెలుస్తుంది. దీనివల్ల వచ్చేసి మనకి నీటి శాతం అనేది ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది. మనకు దాని వలన కొంచెం అవగాహన కలుగుతుంది. ఇంత ఉంది నీటి శాతం అని మనకు తెలుస్తుంది. ఇది మొత్తం 4 గంటల పాటు ఉంటుంది. అది ఎప్పుడైతే బెలూన్లో హీలియం అనేది అయిపోతుందో అది ఆ బెలూన్ అనేది బ్లాస్ట్ అయ్యి దానికి మేము పెట్టిన దానికి మళ్ళీ పారాషూట్ అనేది అటాక్ చేశారు. ఆ బెలూన్ అనేది పేలిన తర్వాత దాని ద్వారా కిందకి ఆ శాటిలైట్ అది పారాసైట్ ద్వారా కిందకి సేఫ్గా లాంచ్ అవుతుంది. సో మొత్తం మీద ఏదైతే విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేట్టుగా కళాశాల యాజమాన్యాలు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ పిల్లల్లో ఏ మేధాశక్తి ఉందో తెలియని పరిస్థితి కాబట్టి అందుకే మేము ప్రయోగాత్మకంగా ఇది ఒకసారి చూద్దామన్నటువంటి భావంతో ఈ ప్రయోగాన్ని చేసాం. అయితే ఈ ప్రయోగం సత్ఫలితాలను సాధించగలిగితే భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రయోగాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు చేసినటువంటి అది వాతావరణానికి సంబంధించి తేమ శాతం ఎంత ఉంది, అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి, పొల్యూట్ అయ్యిందా లేదా అన్నటువంటి పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తుందన్నటువంటి భావన మనతో పడినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఉపయోగించినటువంటి విద్యార్థితో పాటు కళాశాల యాజమాన్యం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరా రాముతో కిషోర్, RTV, ప్రొద్దుటూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.